సరే సరే భయ్యా ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ సినిమా చూశాను భయ్యా. నవ్వి నవ్వి పిచ్చోండి అయిపోయినా. నవ్వి 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 గోక్కని చూడు జుట్టు మొత్తం రాలిపోయింది. చూడు జుట్టు రాలిపోయింది. నవ్వి నవ్వి కామెడీ. ఈ సినిమాలో మీరు ₹1,00,000 పెడితే కూడా దొరకని కామెడీ ఒక ₹10 పెట్టండి చాలు. ₹10 పెట్టి ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట. ఏంది ₹1,00,000 దొరకండి 500 నేను పెట్టా. ఈ మ్యాడ్ సినిమా పక్కబోట నేను మ్యాడ్ సినిమా 500 పెట్టి తీసా. 500 పెట్టి టికెట్ కొన్నా. నా డబ్బులతో కొన్నా. ఎవరి డబ్బులతో కొన్నా. ఇది డిఫరెన్స్ అంతా ఏమి లే. డిఫరెన్స్ ఒకటి వస్తున్నా మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్. ఏంటంటే అది సినిమాలో ఉండేదల్లా ఒకటే. ఏంది మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్ లేరు. అయినా మాకేం బాధలేదు. ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉంది భయ్యా. అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది. అబ్బా నేను చూసి గిలగల కొట్టేసుకున్నా. స్వాతి రెడ్డి ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్దులు. అందరూ నా బామర్దులు వాళ్ళు. నలుగురు నా బామర్దులు. ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే. మోసపోకండి దయచేసి. ఎవరు చెప్పిన మాట వినకండి. నలుగురు హీరోలు బాగా చేశారు. గోవా సీన్లు అయితే అబ్బాబ్బా ఉన్నాయన్న. మామూలుగా లేవు. నా బికినీ సీన్లు ఉన్నాయి. అబ్బాబ్బా బికినీలో హీరోయిన్ చూస్తుంటే అన్న కింద మీద కారిపోతుంది. ఎవరికైనా ఏం కారిపోద్ది? చెమట్లో గిలగిల కొట్టేసుకుంటారా. 5కి 10, 5కి 10, 100కి 100, 1000కి 1000 ఎన్న ఇచ్చేసి ఒక చెప్తా. కాబట్టి ఈ సినిమా వస్తున్నా. ఈ మ్యాడ్ సినిమా గుర్తు పెట్టుకోండి. ఇది 2 కోట్లతో తీసి సినిమా. ఈ మ్యాడ్ సినిమాకి 1000 కోట్లు గ్యారంటీ. రేపటికల్లా 1000 కోట్లు కొట్టకపోతే వినండి గ్యారంటీగా. మ్యాడ్ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే నాకు ఇవ్వండి. నా దగ్గర రండి. నేను ఇస్తాను మీకు. నేనే ఇస్తాను మీ అందరు డబ్బులు. మీ డబ్బులు మీ అందరికి ఇస్తా. 10,000 కొంటే 10,000, 1,00,000 కొంటే 1,00,000, 1000 కొంటే 1000, 500 కొంటే 500, 100 కొంటే 100, 50 కొంటే 50 ఎంత ఇచ్చేస్తా పోండి. ఎవరైనా పిల్లల నుండి చూడండి బ్రో. మా లడ్డు కోసం చాలా బాధపడుతున్నాడు లోపల థియేటర్లో. ఇక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తున్నాడు బ్రో. నాకు చాలా బాధ వేసింది. బట్ సినిమా విషయంకి వెళ్ళిపోతే నాగవంశీ గారు ఏదైతే చెప్పారో ఎగ్జాక్ట్గా అదే సినిమా. వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా. చాలా అంటే చాలా బంచెస్ ఆఫ్ పంచులు ఉన్నాయి. ఎంత నవ్వుకున్నోడికి నవ్వినంత మనం పెట్టే టికెట్ రేట్ కన్నా ఎక్కువ పంచులు ఉన్నాయి సినిమాలో. చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్లో. కాకపోతే నాకేమనిపించిందంటే ఏ స్టోరీ లేదు, ఏ కనెక్టివిటీ లేదు. ఓన్లీ పంచెస్ ఉంటే, ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూడగలమా అనేది నా క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఆ సాంగ్స్ కూడా 1 or 2 ఇంప్రెసివ్గా అనిపిస్తాయి తప్ప రిమైనింగ్ అంతా ఎక్కేసే అంత అయితే ఏం లేదు. నాకు అది అనిపించింది. ఒక స్వాతి రెడ్డి సాంగ్ చాలా కనెక్టివిటీగా అంటే బీజమ్స్ దాన్ని మ్యూజిక్ త్రో ఎంజాయ్ చేయడానికి అనిపిస్తుంది. రిమైనింగ్ అంత అనిపించదు. కాకపోతే చాలా సినిమాల్లో హీరోయిన్ మిస్ అవ్వడమో, హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ ఉందని ఫీల్ అవ్వడమో, హీరో క్యారెక్టర్ లేదు అని ఫీల్ అవ్వడమో ఉంటుంది. బట్ దీంట్లో హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ ఎక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ అనిపించదు. చాలా త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు. అక్కడక్కడ బోరింగ్ సీన్లు ఉంటాయి. ఓన్లీ పంచెస్ వస్తాయి, గ్యాప్ వస్తుంది, పంచెస్ వస్తాయి. ఇలా అనిపించింది నాకైతే. ఓవరాల్గా మ్యాడ్ వన్ దీనికి దానికి కంపారిజనే లేదు బ్రో. దాంట్లో స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ కామెడీ ఉంటుంది. బట్ ఇందులో ఓన్లీ పంచెసే ఉన్నాయి. బాయ్. ఓకే బాయ్. మన మ్యాడ్ సినిమా చూడడం జరిగింది. మొత్తానికి చాలా బాగుందన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్లిమిటెడ్ కామెడీ. సినిమా అయితే చాలా బాగుంది. లేదు సినిమాకి ఎంతవరకు పెట్టాలి అంతవరకు పెట్టాడు. అంతే. మ్యాడ్ సినిమా ఫస్ట్ డైరెక్టర్, ఇది 2వ డైరెక్టర్, 3వ కూడా ఆడి తీస్తాడు కాబట్టి సినిమా అయితే బాగుంది. ఎన్టీఆర్ బామ్మర్దికి సంబంధించినటువంటి విధానం ఏంటంటే బాడీ స్ట్రక్చర్ తగ్గట్టుగా సినిమా ఇది బాగుంది. కామెడీ అన్లిమిటెడ్. బాస్ని మ్యాచ్ చేయలేడు కానీ చూపించుకున్నాడు. పద్ధతి విధానం అంతా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా చూసానన్న. అంటే ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలన్నీ పక్కన పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నవ్వు కూడా మోహన్ సినిమా ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. అంటే అక్కడక్కడ కూడా గోవా సీన్ లేవు అనుకో తప్ప ఓవరాల్గా సినిమా బాగుంది. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 5 రేటింగ్కి 3 వరకు మనం ఇవ్వచ్చు. సాంగ్స్ బాగున్నాయి, కామెడీ అయితే అన్లిమిటెడ్. అంతకుమించి చెప్పండి. 2 బాగున్నాయి. మ్యాడ్ 3 కూడా ఇంకా బాగుండొచ్చు. మరి ఇంటి ఇచ్చాడు.
సినిమా బాగుందన్న, ప్రతి ఒక్కరు చూడండి. అంతకు మించి ఉంది ఇది. ట్రైలర్లో ఏం లేదు, ట్రైలర్ జస్ట్ అలా చూపించుకెళ్ళిపోయాడు కానీ దానికి డబుల్ ఇంపాక్ట్ కనపడుతుంది ఇందులో. బాగుంది సినిమా. బాయా చూడాలిగా సినిమా, చెప్పను. సునీల్ ఓకే, థ్యాంక్ యూ. అంటే అందరూ సాయి కుమార్ అనుకున్నాం బ్యాక్ నుంచి చూసి, వాకింగ్ చూసి, కానీ వచ్చిందైతే సునీల్ అనమాట. సినిమా బాగుందన్న, అందరికీ నచ్చుతుంది. సూపర్. ఇంకా అసలు సినిమా ఇందులో ఇది బాగాలేదు అనుకోవడం లేదు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్పెషల్లీ కామెడీ బ్రహ్మాండంగా వస్తాయి. బ్రహ్మాండంగా వస్తాయి సినిమా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది సినిమాలో. చూపించారు. అంటే ఆఫ్టర్ కాలేజ్ తర్వాత తన మ్యారేజ్ అవుద్ది. సో మ్యారేజ్కి ఫ్రెండ్స్ వస్తే ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యిద్ది. తర్వాత వీళ్ళు అంతా గోవా వెళ్తారు. అక్కడ సునీల్ గారు క్రైమ్ సీన్స్ వల్ల సినిమా నడిచిపోయింది. అలా 3 సాంగ్స్ ఉన్నాయండి. 2 ఐటమ్ సాంగ్స్ అయితే, ఒకటేమో పెళ్లిలో సాంగ్ ఉంటుంది. బాగుంది, చాలా రిచ్గా చూపించారు. అమ్మాయి కూడా బాగా చేసింది. అవును, లడ్డు క్యారెక్టర్ మీద నడుచుద్ది. చాలా ఫన్ఫుల్గా చూపించారు. కంటిన్యూషన్ అంతే. అది కాలేజ్ లైఫ్ అయితే, ఇది కాలేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు కదా. మ్యాట్ 3 కూడా ఉంది. సో దానికోసం ఏగర్లుగా వెయిట్ చేయొచ్చు. పేరు తెలియదు కానీ మన అదే ఎన్టీఆర్ వాళ్ళ బామర్ది. సో తన హైలైట్ చేశారు లాస్ట్లో. ఒక పోగిరి లెవెల్లో ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ట్విస్ట్ పోగిరి రేంజ్లో ఉందని చెప్తున్నా. డీడీ అని ఒక ఆయన ఉన్నారు, సంతోష్ శోభన్ వాళ్ళ తమ్ముడు. సో తను మెయిన్గా చేయాలని చూశారు కానీ అందరూ సమానంగా ఉంటుంది క్యారెక్టర్స్. ఈక్వల్గా చేశారు. 320 ఎంతో ఉంది. వర్త్. మంచి ఫ్యామిలీ సినిమా. చాలా బాగుందన్న. సినిమా చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సో చాలా బాగా అనిపించింది సినిమా. సో మీరు కూడా నలుగురు ఫ్రెండ్స్ని వేసుకొని వెళ్ళండి. సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫన్ ఉంది సినిమాలో, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. మిమ్మల్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నవ్విస్తుంది సినిమాలో. ఏ సినిమా కూడా ఏ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని బోర్ అనిపించదు. లడ్డు గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. లడ్డు గారి పెళ్లి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. తర్వాత గోవా ఎపిసోడ్ కూడా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్, లడ్డు గారి పెళ్లి సాంగ్ 2 అసలు మిస్ అవ్వకండి. మాస్ వైబ్స్ ఉన్నాయి సాంగ్స్లో. ప్రతి ఒక్క హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది సినిమాలో. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సినిమాలో అది ఉంది. ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు నాన్ స్టాప్గా నవ్వుకోవచ్చు. పంచ్ డైలాగ్స్ కూడా చాలా బాగా పడిపోయాయి. చాలా బాగుంది బ్రో. సో చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మీ టికెట్ డబ్బులు వర్త్ పెట్టొచ్చు సినిమాకి. సో ఫన్ ఎంజాయ్ చేయొచ్చు. నా రేటింగ్ వచ్చేసి 3.25 బ్రో 5కి. సో మీరు కూడా ఎంజాయ్ చేసి మీ రేటింగ్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాట్ 3 కూడా ఉంది. నెక్స్ట్ అందీప్ క్యామియో కూడా అదిరిపోయింది. సో చిల్ మ్యాడ్ స్క్వేర్ అందుకే ఎక్కడో గ్రహాల మూమెంట్ గట్టిగా కొడుతుంది. ఈ సినిమా కూడా చాలా బాగుంది. క్రింజో బ్రింజో ఏమొద్దు. మనం డీజే టిల్లో చూసాం, జాతిరత్నాలు చూసాం, ఇది కూడా చూడాలి. ఇందులో క్రింజ్ అయితే నాకెక్కడ క్రింజ్ అనిపించలేదు. సినిమా చాలా బాగుంది. చింటాను ముందే చెప్పిండు లాజిక్లు మ్యాజిక్లు ఏం ఎదగద్దని. సినిమాలో అది పక్కాగా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు అన్నట్టు క్రింజ్ లేదు, వల్గారిటీ కూడా ఎక్కడ లేదు సినిమాలో. అదే కదా చెప్తున్నాను కదా, ఎవడు అన్నది అది. వాడికి సినిమా చూడడం రాదు, వాడు అసలు సినిమాయే చూడలేదని చెప్తాను నేను. వల్గారిటీ ఎవడైతే అన్నాడు వాడు. సూపర్, సినిమా అంతా సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మనం దేంతో కంపేర్ చేయకూడదు. సినిమాలో చూడాలి అంతే. చాలా బాగుంది. మ్యాడ్ 1 ఇప్పుడు ఏమంటారు, కొన్ని సినిమాలు 1 బాగుంటాయి. 2 కన్నా నాకు డీజే 2 కన్నా టిల్లు స్క్వేర్ కన్నా టిల్లు 1 ఇష్టం నాకు. అలా అని చెప్పి టిల్లు స్క్వేర్ పోలేదు కదా, ఇది అంతే సేమ్. సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఎన్టీఆర్ బామ్మర్ది కన్నా డీడీ అంటేనే ఇష్టం. ఏదో ఎన్టీఆర్ స్కోప్ ఇద్దాం అనుకున్నారు కానీ అదే వాళ్ళ బామ్మర్దికి డీడీ మొత్తం రూల్ చేశాడు అనమాట సినిమాలు. డామినేట్ చేశాడు పక్కా. ఏదో ఆయన ఎంట్రీ ఎన్టీఆర్ బామ్మర్ది కాబట్టి ఒక గట్టి ఎంట్రీ ప్లాన్ చేయాలి, లాస్ట్లో క్లైమాక్స్లో ఎలివేషన్స్ ఇవ్వాలని ఇచ్చారు కానీ వర్కౌట్ అవ్వాలి. నాకైతే అది అనిపించింది. అంటే కావాలని లేని ఫైట్ పెట్టారు ఎన్టీఆర్ బామ్మర్దికి. లేని ఫైట్ కాదు, లేని ఎలివేషన్స్ ఇచ్చారు అనిపించింది. ఎంత ఎన్ని చేసినా సరే డీడీ కొన్న టాలెంట్తో డీడీఏ లేచాడు అనమాట. సంగీత్ శోభన్ సూపర్. లడ్డు ఎంత చెప్పినా తక్కువే. లడ్డు వాళ్ళ ఫాదర్ చాలా అంటే చాలా బాగుంది. సినిమా మొత్తం తీసుకెళ్లేదే లడ్డు. చాలా అంటే చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి వచ్చి
నువ్వు కావాలని క్వశ్చన్ అడుగుతాను నేను తెలుసు, మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్ చేసుకుంటారు. గేమ్ ఛాంజర్ ఏదొద్దు, పెద్ద వస్తుంది నెక్స్ట్ సాగొట్టేస్తాడు. ఇంకా అప్పుడు ఈ నోర్లు అన్నీ మూసుకుంటాయి అనమాట. గేమ్ ఛాంజర్ ఎవరైతే నువ్వు నన్ను కాంట్రవర్సీ చేస్తున్నట్టుంది. ఇది చాలా బాగుంది సినిమా, అయితే చాలా బాగుంది. అది డిఫరెంట్ జానర్, ఇది డిఫరెంట్ జానర్. అది యాక్షన్, ఇది కామెడీ. సంక్రాంతికి వస్తున్న సినిమా కన్నా బాగుంది. ప్రభాస్ ఫౌజీ కన్నా బాగుంది. ఓకే, హ్యాపీ.